అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల వరకు చదువుకుందాము. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. జడలను అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నన్ను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా నుండక, సాధువైనట్టుయు మృదువైనట్టుయు నైనా గుణమును అక్షయాలంకారమును గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడియుండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయు ఉన్నెడల ఆమెకు పిల్లలగుదురు. దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.